నమస్తే. నేను పురందర్ బాబు బెడుదూరి. ముందుగా మీకు, మీ కుటుంబానికి మరియు మీ శ్రేయోభిలాషులకు సంక్రాంతి శుభాకాంక్షలు. మన టాపిక్ ఇప్పుడు సంక్రాంతి పండుగ గురించి తెలుసుకుందాం. హియర్ ఇస్ ఏ కంటిన్యూడ్ సెక్షన్ ఫోకసింగ్ ఆన్ practical aspects and examples in Telugu for our Sankranti video content and channel. Sankranti Puja and rituals. సంక్రాంతి పూజ మరియు పద్ధతుల గురించి. సంక్రాంతి పూజ మనం ఇంట్లో జరుపుకునే ఒక ముఖ్యమైన సంస్కారపూర్వక కార్యకలాపం. ఈ పండుగ రోజు తెల్లవారు సంధ్యా సమయంలో పూజలు చేయడం చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. పసుపు కుంకుమ పట్ల పూజా వస్తువులు తయారు చేసి సూర్యునికి పూజ చేయడం ద్వారా ఆరోగ్యం సంపద పెరిగేందుకు మనము ప్రార్థన చేస్తాం. మిగతా పూజలు కూడా కొన్ని ప్రాంతాలలో జరుపుకుంటారు. పాడి జంతువులకు ఆహారం ఇవ్వడం ఒక ప్రత్యేక ఆచారం, పద్ధతులు, రిచువల్స్. ఈరోజు కొబ్బరికాయ కొట్టడం అనేది ఒక ప్రసిద్ధ పద్ధతి. ఈ కొత్త భాగం శుభంకి సంకేతం. అందులోని నీరు మరియు పాలు వాడడం ద్వారా శుభప్రదమైన పనులు చేపడతారు. సంక్రాంతి ఫుడ్ అండ్ ట్రెడిషన్స్. సంక్రాంతి ఆహారం మరియు సాంప్రదాయాలు. తిలుగుల పచ్చిగా వేయించి గోధుమ పిండితో తయారు చేసి లడ్డూలు ప్రత్యేకంగా పండుగలు చేస్తారు. ఇది స్వీట్స్లో జాడించి మిఠాయిగా పండుగ సమయంలో ఇతరులకు పంచుతారు. ఆరోగ్య ప్రయోజనాలు. తిల వలన మనం శరీరంలో పోషకాలు పెంచుకోవచ్చు. ఇది హృదయారోగ్యం మరియు పోషకాహారంకు ఎంతో ఉపకరిస్తుంది. పొంగల్ అనేది ఈ పండుగకు ప్రత్యేకమైన వంటకం. పెద్ద తావాలో గోధుమ మరియు తయారీ సమయంలో పాలు తర్వాత ఉడికించబడుతుంది. ఈ ఆహారం ప్రపంచవ్యాప్తంగా మరియు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక ప్రాంతాలలో ప్రత్యేక పండగ వంటకం ఇది. వేమనకిత్తులు అనేవి పచ్చిమల్లు మరియు ఆవు పాలుతో తయారు చేసిన వంటకాలు. ఇది తయారు చేసి అందరికీ పంచడంలో సంప్రదాయంగా ఉంటుంది. సంక్రాంతి సెలబ్రేషన్స్ అరౌండ్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి ఉత్సవాలు. అమెరికాలో సంక్రాంతి ఇన్ ద యుఎస్ఏ. అమెరికాలో భారతీయులు సంక్రాంతి పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. న్యూయార్క్, కాలిఫోర్నియాలో కైట్ ఫ్లయింగ్ వ్యాయామం అత్యంత ప్రసిద్ధి పొందింది. అలాగే భారతీయులు అక్కడ సాంప్రదాయక పండుగ కవితలు, పాటలు, భోజనాలు చేస్తున్నప్పుడు దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా దీనిని ఆచరిస్తారు. ఆస్ట్రేలియాలో సంక్రాంతి ఇన్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో భారతీయ సమాజం సంక్రాంతి పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేస్తే ఆల్ ఓపెన్ అవుతుంది. ఆల్ను కూడా క్లిక్ చేస్తే మీకు మా వీడియోస్ అన్నీ రెగ్యులర్గా వస్తాయి. సిడ్నీ వంటి నగరాల్లో కైట్స్ మరియు రంగవల్లుల పండుగలు ఉంటాయి. సాంస్కృతిక ప్రదర్శనలు మరియు ఆహార పండుగలు కూడా ఇక్కడ నిర్వహించబడతాయి. సంక్రాంతి అండ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్. సంక్రాంతి మరియు సుస్థిర ప్రవర్తనల గురించి నేర్చుకుంటాం. సుస్థిరత కోసం సంక్రాంతి, సస్టైనబిలిటీ అండ్ సంక్రాంతి పండుగ సమయంలో పర్యావరణ
అనుకూలమైన మార్గాల్లో పండుగ జరుపుకోవడం చాలా ముఖ్యం. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణ వస్తువులను ఉపయోగించడం, జీవ చరిత్ర పరిరక్షణ కోసం కైట్స్ మరియు ఆహారంలో వాడే పదార్థాలు ప్రకృతి ద్రవ్యాలను ఉపయోగించడం, సాంకేతికంగా పరిశుభ్రమైన ఉత్సవాలు ఎకో ఫ్రెండ్లీ సెలబ్రేషన్స్. సంక్రాంతి పండుగలో ప్లాస్టిక్ పోటీలు, కెమికల్స్ ఉపయోగం వదిలించుకోండి. పునరావృత్తి పదార్థాలు ఉపయోగించడం మరియు చెట్లను నాటడం, కాపాడటం చేయాలి. పండుగ సమయంలో చొరవ తీసుకుని సుస్థిర గమనాన్ని పెంపొందించండి. సంక్రాంతి అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సంక్రాంతి మరియు సామాజిక బాధ్యత గురించి. సంక్రాంతి పండుగ సమయంలో పేదలకు సహాయం చేయడం ఒక సామాజిక బాధ్యత. జీవుల రక్షణ మరియు పేదలకు ఆహారం పంపడంలో సమాజంలో మంచి స్ఫూర్తిని తీసుకువస్తుంది. వారికి ఆహారం మరియు వస్త్రాలు పంపించడం ద్వారా మనం వారిని ఆదరించాలి. సంక్రాంతి ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో సంక్రాంతి ఎలా ఉండబోతోంది? భవిష్యత్తులో సంక్రాంతి పండుగ అనేది ఇంటర్నెట్, సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్స్లో మరింత ప్రసిద్ధి చెందుతుంది. ఇన్ఫ్లుయెన్సర్స్ మరియు కంటెంట్ క్రియేటర్స్ సంక్రాంతి పండుగను వివిధ రాష్ట్రాల ఉత్సవాలను సమర్పించడం, కొత్త మార్గాల్లో సాంకేతిక మార్పులతో జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగ వినియోగం పెరుగుతుంది. సంక్రాంతి పండుగ ప్రతి ఏడాది పెద్ద ఉత్సవంగా జాతీయ సమైక్యత, ఆధ్యాత్మిక ఆరోగ్యం మరియు సాంస్కృతిక విలువలు సాగే ముఖ్యమైన రోజుగా నిలుస్తుంది. దీన్ని సాంకేతికత, సోషల్ మీడియా, ఆర్థిక వ్యవస్థ మరియు ప్రపంచవ్యాప్త సంస్కృతి అభివృద్ధిలో మార్పులు చేస్తూ జరుపుకుంటున్నాం. ఈరోజు సంక్రాంతి పండుగ మనం జయించాల్సిన ఆనందం, ప్రేమ, మంచితనం మరియు భవిష్యత్తు మార్పులకు ప్రతీకగా నిలుస్తుంది. థ్యాంక్ యూ. నమస్తే. సీ యూ అగైన్. బాయ్ బాయ్. అండ్ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ Sankranti and wish you all the best. Bye now.